ఎలా ఉంది మొత్తం తాడిపత్రి రాజకీయాలు? నాకు తెలిసి ఈ తాడిపత్రిలో ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. పెద్దిరెడ్డి వర్సెస్ అటు ప్రభాకర్ రెడ్డి గారు. అంటే ఎందుకు ఇలా ఎప్పుడు తాడిపత్రినే ఈ నియోజకవర్గం మాత్రం ఎప్పుడు న్యూస్లో ఉంటుంది? అంటే గత 30-40 సంవత్సరములుగా జేసీ కుటుంబానికి ఎవరు ఎదురు తిరిగిన లీడర్ కానీ, ఎదురు చెప్పిన నాయకుడు కానీ, ఎదురు చెప్పిన అధికారులు కానీ లేరు. 40 సంవత్సరాలు ఉన్నట్టు వాళ్ళు క్వశ్చన్ ఎవరు చేయకపోయేటోళ్ళు, ఎదురు తిరిగేటోళ్ళు లేనప్పుడు ఈ తాడిపత్రి నియోజకవర్గానికి వల్లే రాజులు, మేమే దేవుళ్ళము, మేము ఏ పార్టీలో నిలబడినా గెలుస్తాము, కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందనే టైపులో వాళ్ళకు అహం కొద్దీ పెరిగిపోయింది. వాళ్ళకు ఫస్ట్ టైం ఒక నిలదీసే మగాడు వచ్చాడు. ఫస్ట్ టైం 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ కంచు కోటలను బద్దలు కొట్టి మరీ గెలిచి వచ్చిన పెద్దారెడ్డి గారి నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన అరాచకాలు ఇప్పుడు ప్రజలకు ఒక్కొక్కటిగా తెలిసిపోతూ ప్రజలు, బయట తిరిగే వ్యక్తులు క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని రోజులు అణిగిమణిగి ఉన్న ప్రజలు కావచ్చు, చిన్న చిన్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చినారు. అవును ఇట్లా జరుగుతుంది, ఇది తప్పు కదా అని. వాళ్ళకు నోరు అంతగా లేస్తుంది అంటే అది పెద్దారెడ్డి అన్న బలమైన లీడర్ ఉండబట్టి ఈరోజు ప్రజలు రివర్స్ అయ్యి, అధికారులు రివర్స్ అయ్యి తిరుగుతున్నారు. ఇది భరించలేక ఎన్నడూ లేనిది ఈరోజు ఎదురు తిరిగే తలకి వాళ్ళ అహం దెబ్బతిని చిన్న చిన్న ఇష్యూకు రోడ్ ఎక్కడం, టీషర్ట్ వేసుకున్నాడం, జనాలు వేసుకోవడం, దాని ఏదో పెద్ద హైప్ క్రియేట్ చేయడం. ఇక్కడ తాడిపత్రి ప్రాంతంలో ఎన్నో జరిగాయి. ఇంతవరకు నాకు తెలిసి మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, పెద్దారెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏ పల్లెలో కానీ ఫ్యాక్షన్ మర్డర్ కానీ, ఫ్యాక్షన్ గలాటలు కానీ, ఇండ్లు దహనాలు కానీ, లూటీలు కానీ జరగలేదు. శాంతియుత వాతావరణం. ఏ వ్యాపారస్తుడు ఆ వ్యాపారం చేసుకుంటున్నాడు. అంటే గతంలో జరిగేదా? అంటే ఈ 2019కి ముందు ఈ అన్యాయాలు, అరాచకాలు, మర్డర్లు ఇవన్నీ జరిగేవా గతంలో? గలాటలు జరగకుండా జరిగిన ఎలక్షన్లు లేవు తాడిపత్రిలో. జేసీ సోదరులు గలాటలు చేయకుండా, దౌర్జన్యం చేయకుండా గెలిచిన ఎలక్షను లేదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల వరకు భయపేడని వ్యక్తి లేడు, నాయకుడు లేడు, వ్యాపారస్తులు లేరు. ఇలా సమాజాన్ని, వ్యాపారస్తులను, ప్రజలను, ఉద్యోగస్తులను, వ్యవస్థను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని 35 ఏళ్ళు పరిపాలించినారు. ఆ గుప్పిట ఇప్పుడు విడిపోయింది. ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసే టయానికి పరిస్థితికి వచ్చారు. ఈవెన్ రేపు పెద్దారెడ్డిన తప్పు చేసినా క్వశ్చన్ చేసే పరిస్థితి. అంటే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ స్వేచ్ఛను మళ్ళీ ఇంకా ఎక్కువైతే ఇంకా మళ్ళీ మా రాజకీయం చెల్లదేమో అనే పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో కొంచెం భయాలు సృష్టించి నాటకాలు, డ్రామాలు ఆడి మళ్ళీ ఆ భయాన్ని, తాడిపత్రిని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. నాకు తెలిసి అది పెద్దారెడ్డి అన్న యువతలో ఉన్నంతకాలం, జగనన్న ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ స్వేచ్ఛ ప్రజలకు ఇలాగే ఉంటుంది, వ్యాపారస్తులకు ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పు నేను చేసినా, మా ఎమ్మెల్యే గారు చేసినా, మున్సిపల్ చైర్మన్ చేసినా ఎవరినైనా క్వశ్చన్ వేసే పరిస్థితి ఇప్పుడు తాడిపత్రిలో ఉంది. కానీ మొన్న పెద్దారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా సంచలనమైంది. అంటే 4 నెలల తర్వాత నేను మళ్ళీ ఫ్యాక్షన్ మొదలెడతా అన్నారు. మరి అది ఎలాంటి స్టేట్మెంట్? అది రాంగ్ స్టేట్మెంట్ కదా. ఫ్యాక్షన్ మొదలెడతా అంటే అది జనాల్లో ఎలాంటి భయానక వాతావరణం క్రియేట్ అవుతుంది? ఫ్యాక్షన్, నేను ఆ రోజు బయట ఉన్నాను ఇంటర్వ్యూ జరిగేటప్పుడు, కానీ ఫ్యాక్షన్ అనే మాట ఆయన నాకు తెలిసి అనలేదు. నేను మళ్ళీ ఒకసారి వీడియో చెక్ చేశాను. నేను మళ్ళీ పాత పెద్దారెడ్డిని అయితా, పాత పెద్దారెడ్డిని చూస్తారు. ఎలక్షన్ మా గవర్నమెంట్ ఉన్నా, గవర్నమెంట్ లేకపోయినా తిరిగి నేను సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందంటే, ఆ రోజుకి ఆ రోజు, ఆ వారం 10 రోజుల ముందు ఏమేమి ఇష్యూస్ జరిగాయంటే, ఈ తాడిపత్రి పుట్టి ఉన్న అతిపెద్ద హాస్పిటల్ అంటే 10-15 పడకల ఆసుపత్రి. ఇంత నియోజకవర్గానికి ఇక్కడ కొండాపురం, కడప జిల్లా నుండి ఇక్కడే వస్తారు, కర్నూలు జిల్లా నుండి పేషెంట్ ఇక్కడ ఇస్తారు, అనంతపురం జిల్లా, తాడిపత్రి ఇక్కడంతా. ఈ 3 జిల్లాలకు సెంటర్ అయినటువంటి హాస్పిటల్ 10-20 పడకల ఆసుపత్రి మాత్రం ఉంది. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి పెద్దారెడ్డి గారు జగనన్నతో తెచ్చుకోగలిగారు, కట్టేయగలుగుతున్నారు. దాన్ని కట్టకుండా ఈయన అడ్డుపడతా ఉన్నారు. అదంటే పెద్దారెడ్డి హయాంలో ఫుల్ కాకూడదు, పెద్దారెడ్డికి చెడ్డ పేరు రాకూడదు. అది ఇంకా ఏదైనా ఇవి ప్రతిదాని మున్సిపాలిటీ చైర్మన్ తనేయండి, తను చేయలేని పనులు పెద్దారెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని పోయి అడ్డుకోవడం. ఇలా మంచి చెయ్యాలనుకుంటే ఒక టౌన్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కట్టాలన్నా, ఇక ప్రతిదీ ఏది చెయ్యాలన్నా అడ్డపడుతున్నాడు.
ఈయన నేను ఎమ్మెల్యేగా నన్ను నమ్మి గెలిపించారు, పైన అధికారం ఉంది, ప్రజలకైతే జగనన్న నవరత్నాల రూపంలో ప్రజలను డెవలప్ చేస్తా అన్నాడు, వారి కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కునేటట్టు విద్య అయితే వైద్యం అయితేనే ప్రతి దాంట్లో జగనన్న డెవలప్ చేస్తానట్టు టౌన్ కూడా నేను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అన్న ఫండ్స్ తెచ్చి చేస్తే దాని ప్రతి దాంట్లో అడ్డుపడ్డాం. లాస్ట్కి ఎక్కడైనా అండర్ డ్రైనేజ్లో నీళ్లు పోదంటే పోయి తన సొంత డబ్బులతో చేయిస్తే ఆ రోజు నైట్కి ఒక సిమెంట్ మూటని ఇసుక బస్తాలు దాంట్లో నీళ్ళల్లో వేయడం. ఇవన్నీ చూసిన పెద్దారెడ్డి ఎక్కడో బాధ తగిలింది. ఏం చేసినా నేను సర్దుకొని పోబట్టే కదా, శాంతిగా ఉండాలా, ఫ్యాక్షన్ వద్దు అని ఉండబట్టే కదా ప్రభాకర్ రెడ్డి తరపున ఇంత దౌర్జన్యం, అధికారులను దౌర్జన్యం చేయడం, వర అనడం, పోలీసులు దబ్బడం, ఏం చేసినా కూడా మనం కామ్గా పోతా ఉండుకొనే కదా అతను అంత దౌర్జన్యకరంగా ఆఫీసర్ల మీద కావచ్చు, వ్యక్తుల మీద కావచ్చు వస్తున్నాడు. మనం కూడా ఎదురు తిరుగుదాం అనే ఉద్దేశంతో అనింటాడు, అన్నాడనేది నాకు తెలిసిన సమాచారం. సో అలాంటి పరిస్థితి లేకపోతే అలాంటి ఇది మళ్ళీ ఆ పాత పెద్దారెడ్డి ఆ ఫ్యాక్షన్ అయితే వచ్చే అవకాశాలు లేదన్న. పాత పెద్దారెడ్డి కావాలనుకుంటే ఈ ఎలక్షన్ లోపే మాకు ఆయన అట్లే ఉన్నట్టే ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్లలో ఆయన గెలిచే పరిస్థితి ఉండదు, ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి ఉండదు, ఈ ఎలక్షన్లో కూడా ఇంట్లో కూర్చొని 20-30 వేలతో గెలిచే పరిస్థితి ఉండదు. పాత పెద్దారెడ్డి లేడు, అన్ని శాంతిగా ఉన్నాడు, ఏ ప్రజల్లోనూ ఎక్కడే కానీ విద్వేషాలు లేకుండా చూస్తున్నాడు, నాయకుల మధ్య విద్వేషాలు లేకుండా చేస్తున్నారు. మా పార్టీలో ఎవరైనా చేరితే చేరిన వాళ్ళకు కూడా చెప్తున్నారు, మీరు ఏదైనా నాకుండా లబ్ధి పొందొచ్చు గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా, మీరు రెచ్చగొట్టి పల్లెల్లో ఫ్యాక్షన్ చేసుకుంటే నేను పలకను, మీరు నా పార్టీలో చేరినా సరే చేరకపోయినా సరే అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. అదే పద్ధతిలో పల్లెల్లో నాయకులు కూడా అన్నకు సహకరిస్తూ మా పల్లెలన్నీ శాంతియుతంగా ఉన్నాయి. అదే జేసీ దివాకర్ల అధికారంలో ఉన్న సంవత్సరంలో మర్డర్లు అయితేనే, గృహదహనాలు అయితేనే, తోటలు నిలువున బోర్లు ఎండబెట్టడం అయితేనే ఎన్నో చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు కూర్చుని కాదు నేను జనరల్గా ఇదే వింటున్నాను. ఈవెన్ పెద్దారెడ్డి గారు కూడా ఇదే ప్రెస్ మీట్లో చెప్తుంటారు, మీరు ఇదే చెప్తున్నారు. బట్ మీరు చెప్పిన దానికి బయట ఉన్న ప్రచారానికి చాలా డిఫరెంట్. అంటే గతంలో ఎప్పుడో ఉండింది కానీ వాళ్ళు జేసీ కుటుంబం అంటేనే ఇప్పుడు మొత్తం మారిపోయి కామ్గా ఉండి ఏమీ చేయట్లేదు, ఓన్లీ వాళ్ళు ప్రజాసేవకే వాళ్ళు అంకితమైనారన్న ఒక మైండ్ సెట్ తోటి ఇక్కడ మొత్తం మారిపోయిందని నేను వింటున్నాను. నిజంగా మైండ్ సెట్ లేదా? వాళ్ళు ఇప్పుడు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఊరుకున్నారు. పొద్దున అధికారం వస్తే వాళ్ళకు ఈ 5 ఏళ్ళది కాదు, గత 5 ఏళ్ళది 10 ఏళ్ళది కూడా ఒకటేసారి చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి. 10 ఏళ్ళు నేను ఆయన దగ్గర సేవ చేస్తే నాకు ఆయన దగ్గర పీడీ యాక్ట్ దాదాపు 10-12 కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి కోసం నేను కొట్లాడిన కేసులు, ఇదే పెద్దారెడ్డి అన్న వాళ్ళ అన్నతో, సూర్యప్రతాప్ రెడ్డితో కావచ్చు, అందరితో 10 రోజులు బయటకు వచ్చినందుకే 2009 ఎలక్షన్లో 10 ఏళ్ళు నీ కోసం కష్టపడి పీడీ యాక్ట్ ఎంత చేస్తే 10 రోజులు నేను బయటకు వచ్చి 2009లో తెలుగుదేశం పార్టీలో చేరితే మీరు కూర్చున్న ఇల్లు గృహ దహనం 2009 ఎలక్షన్ అయిన మరుసటి రోజే నా ఇంటి మీద దాదాపు 10ల సంఖ్యలో ఇంటి మీద పడి ఇండ్లు కాల్చడం అంటే ఏదో సరిపోకనో వ్యక్తిగత కక్షతోనో చేసినారు అనుకోవచ్చు. ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టిన నగలు, మా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను నేను, ఇంట్లో పెట్టిన బీరువాలో పెట్టిన నగలు, మా మామ నాకు ఆ రోజు కాళ్ళు గడిగిన వెండి చెంబు, వెండి ప్లేటు, ఇలా విలువైన సామాన్లన్నీ దొంగలించడము. ఆ కేసులో మీరు చెప్పింది ఎట్లా నమ్మడం? జస్ట్ ఇలా మామూలుగా జేసీ గారి మీద కోపంతో ఇలా చెప్తుండ అనుకోవచ్చు కదా, ఎట్లా నమ్మడం? ఎక్కడ వ్యక్తిగతంగా లేనిది నేను ఎక్కడ చెప్పను, నాది వ్యక్తిగతంగా దానికి సంబంధించి 100% ఇదిగా. ఆ రోజు మా ఇంటి మీద 100 మంది దాడి చేసిన దృశ్యాలు, ఇక్కడ మా భార్య ఇల్లు కాలిపోతా ఉంటే బయట ఉండి ఏడుస్తున్న దృశ్యాలు, మా కుటుంబాన్ని పరిటాల సునీత, పార్తా, నాగం జనార్దన్ రెడ్డి, అప్పట్లో ఉన్న స్టేట్ లీడర్లు వాళ్ళంతా వచ్చి పరామర్శించిన దృశ్యాలు. జస్ట్ మీరు పార్టీ మారినందుకు ఇద్దా నా ఇంటి బీరువా పగలగొట్టి ఆ రోజు నగలెత్తుకెళ్ళిన దృశ్యం ఈ రోజుకి మేము మా కుటుంబం మర్చిపోలేము. ఇవి జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి అరెస్ట్ వారెంట్లు. తగిలిపెట్టినందుకు జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డికి
వారెంట్లు, అరెస్ట్ వారెంట్లు. ఆ. దీంతోనే వదలలేదు. మా పల్లెలో నా బోర్లన్నీ పూడ్పించాడు, మీ నా పంటలన్నీ పల్లెలోటివి ఆ. నా పంట పొలాలన్నీ ఎండబెట్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన దౌర్జన్యాలు కొల్లలు. ఇది నా ఇల్లు కాల్చినప్పుడు దృశ్యం పేపర్లలో ఆడో ఈనాడు జ్యోతి ఈ పేపర్లన్నీ వేసినాయి. ఈరోజు ఈనాడు జ్యోతి వాళ్ళని దేవుళ్ళని అంటారు. ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఎట్లుండిందంటే సిఐ నారాయణ రెడ్డి అని ఒక ఆయన టౌన్లో పనిచేస్తానే ప్రభాకర్ రెడ్డిని తన సొంత ఊరికి భారీ ఊరేగింపుతో తీసుకెళ్లి మెరవనుగా ప్రభాకర్ రెడ్డికి డిన్నర్ పెట్టించడం జరిగింది. అంటే అప్పుడు పోలీసు వ్యవస్థ అడుగులకు మడుగులొత్తారు. ఈ హమీద్ ఖాన్ మీద ఏమో ప్రేమ ఉన్నట్టు మొన్నటి వరకు హమీద్ ఖాన్ మంచోడు, ట్రాన్స్ఫర్ చేశారు, సస్పెండ్ చేశారంటాడు. హమీద్ ఖాను తన అనుచరుడు ప్రభాకర్ రెడ్డి అనుచరుడు మట్కా ₹1,00,00,000 డబ్బులు పట్టుబడితే ఆ ఆస్తి అది సీజ్ చేసే టైంలో హమీద్ ఖాన్నే చంపే ప్రయత్నం చేసినారు. దాదాపు హమీద్ ఖాన్ చచ్చి బయటకు వచ్చిన పరిస్థితి. ఆయన జీప్ కాల్చారు, ఎన్నో చేశారు. ఇలాగా ప్రతి దానికి నన్ను వెంటపడి వేధిస్తుంటే ఏ వ్యక్తికైనా పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. నా స్థాయిలో ప్రభాకర్ రెడ్డిని ఎదురు దిగేంత స్థాయి నాది కాదు 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 కానీ బయట కనిపించినా ఎక్కడన్నా ఉంటే నా మీద అబద్ధపు కేసులు. నేను ఎక్కడో ఊరోజులు బయట ఉన్నా అబద్ధపు కేసులు. నా బంగారు ఇవ్వమని జేసీ కుటుంబాన్ని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేదని. వినరు. నేను కూడా అప్పట్లో ఎదురు తిరగడం జరిగింది. ఎదురు తిరిగి వాళ్ళ అన్యాయాలు, వాళ్ళ అరాచకాలు. నేను మహా అంటే అపోద్దు 60 లక్షలు 70 లక్షలు లాస్ అయింటాను నా ఇల్లు కాల్చినప్పుడు. కానీ వాళ్ళు నాగుండా 100 కోట్లకు పైనే